వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై కమలం పార్టీ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన బీజేపీ ఇప్పుడు ఏకంగా అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ నేతృత్వంలో జరిగిన తాజా సమావేశాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. పశ్చిమ బెంగాల్ తరహాలోనే తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగరవేస్తామని రాష్ట్ర నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే జాతీయ స్థాయిలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేనతో తెలంగాణలో మాత్రం పొత్తు ఉండబోదని కుండబద్దలు కొట్టడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై కమలనాథులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇదే సమయంలో జరుగుతున్నటువంటి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అసలు తెలంగాణలో బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి? జనసేనను ఎందుకు దూరం పెడుతున్నారు? బల్దియాపూర్లో ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయో ఈ బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో జరిగిన కీలక సమావేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. నాయకుల మధ్య చిన్న చిన్న విభేదాలను, గ్రూప్ రాజకీయాలను పక్కన పెట్టి సమిష్టిగా ముందుకు సాగాలని అధిష్టానం గట్టిగా హెచ్చరించింది. వ్యక్తిగత అజెండాలను పక్కన పెట్టి పార్టీ గెలుపే ఏకైక లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు. బూత్ స్థాయి నుంచి కమిటీలను యాక్టివేట్ చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. నాయకులంతా ఒకే తాటిపై నడిస్తే తెలంగాణలో అధికారం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని నితిన్ నబీన్ పార్టీ శ్రేణుల్లో నమ్మకం కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సమావేశం తర్వాత రాష్ట్ర నాయకత్వంలో ఓ కొత్త జోష్ కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ తరహాలోని తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగరేస్తామని రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలిప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చగా మారాయి. బెంగాల్లో ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న బీజేపీ మమతా బెనర్జీకి ధీటుగా ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన తీరును ఆయన ఉదాహరణగా చూపుతున్నారు. అదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేసి అధికార పీఠం దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి భారీ స్థాయిలో వలసలుంటాయని ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారు. అధికార పార్టీ విధానాలతో విసిగిపోయిన పలువురు కీలక నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సరైన సమయం చూసి ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపేందుకు కమలనాథులు పక్కా స్కెచ్తో సిద్ధంగా ఉన్నట్లు ఈ పరిణామాలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణలో బీజేపీ యాక్షన్ ప్లాన్ చాలా వ్యూహాత్మకంగా సాగుతోంది. ఒకవైపు బలహీనపడుతున్న బీఆర్ఎస్ను పూర్తిగా దెబ్బతీయడం, మరోవైపు అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడమే ప్రధాన అజెండాగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్ష హోదా కోసం బీఆర్ఎస్తో నేరుగా ఢీ కొడుతూనే ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపు తిప్పుకునేలా మాస్టర్ ప్లాన్ రచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని, రైతుల రుణమాఫీలో ఉన్న లోపాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ క్యాడర్ను తమవైపు ఆకర్షించడం ద్వారా గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు. త్రిముఖ పోరులో ఓట్ల చీలిక తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య జరిగే ఆధిపత్య పోరును తమకు అనుకూలంగా మలుచుకొని సైలెంట్గా బలపడే దిశగా కమలం పార్టీ అడుగులు వేస్తోంది. కమలం వ్యూహాలు ఒకవైపు ఉంటే మిత్రపక్షం జనసేనతో పొత్తుల పంచాయతీ మరోవైపు ఆసక్తి రేపుతోంది. జాతీయ స్థాయిలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ పార్టీతో తెలంగాణలో కలిసి నడిచేది లేదని బీజేపీ తేల్చి చెప్పడం వెనుకున్నటువంటి అసలు మర్మం ఏంటి? అసలు తెలంగాణలో జనసేన బలం ఎంత? యూత్ ఓటర్లు ఎటువైపు ఉన్నారు? పొత్తు లేకుంటే ఆ ఓట్లు చీలిపోయి ఎవరికి లాభం చేకూరుతుందో ఇప్పుడు విశ్లేషిద్దాం. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో జనసేన కీలక భాగస్వామిగా కొనసాగుతోంది.
పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీలతో కలిసి ప్రభుత్వంలోనూ ఉంది. అయితే తెలంగాణకొచ్చేసరికి జనసేనతో ఎలాంటి పొత్తు ఉండబోదని రాష్ట్ర బీజేపీ నాయకత్వం కుండబద్దలు కొట్టడం రాజకీయంగా కలకలం రేపుతోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేసిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఎందుకు దూరమవుతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీజేపీ సొంతంగా ఎదగాలని భావిస్తోంది. ఇతర పార్టీలపై ఆధారపడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పొత్తుల వల్ల సీట్ల పంపకంలో తమ సొంత నాయకులకు అన్యాయం జరుగుతోందని, క్యాడర్లోనూ అసంతృప్తి పెరుగుతోందని రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి నివేదించినట్లు సమాచారం. అందుకే ఒంటరి పోరుకి మొగ్గు చూపుతూ జనసేనను పక్కన పెడుతున్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణలో జనసేనకు ఓ నిర్దిష్టమైన ఓటు బ్యాంక్ ఉందన్నది కాదనలేని వాస్తవం. ముఖ్యంగా యువతలో, ఐటీ ఉద్యోగుల్లో, సెటిలర్లలో పవన్ కళ్యాణ్కు భారీగా ఫాలోయింగ్ ఉంది. గత ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు బీజేపీతో పొత్తు లేకుండా జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఈ ఓట్లు ఎటువైపు మళ్లుతాయన్నది అత్యంత కీలకంగా మారింది. జనసేన ఓట్లు చీల్చడం వల్ల అంతిమంగా అది అధికార కాంగ్రెస్కు లేదా బీఆర్ఎస్కు లాభం చేకూర్చే ప్రమాదముందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏకీకృతం చేయాల్సిన సమయంలో మిత్రపక్షాన్ని దూరం చేసుకోవడం బీజేపీకి నష్టం చేకూర్చే అంశమేనని చెబుతున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం మోదీ చరిష్మాతో ఆ ఓట్లన్నీ తమకే పడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై జనసేన వర్గాలు కూడా సీరియస్గానే స్పందిస్తున్నాయి. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఓ స్పష్టమైన రూట్ మ్యాప్తో ముందుకెళ్తున్నారు. గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేస్తూ క్యాడర్ను యాక్టివేట్ చేస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా తమ బలమున్న చోట ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే ఒంటరిగా బరిలో దిగి తమ సత్తా ఏంటో నిరూపించుకుంటామని చెబుతున్నారు. ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇమేజ్ తెలంగాణలోనూ తమ పార్టీకి కలిసొస్తుందని వారు బలంగా నమ్ముతున్నారు. ఈ పరిణామాలని చూస్తుంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య ఆసక్తికరమైన పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ రాజకీయాల్లో మతపరమైన ఓటు బ్యాంక్ ఎప్పుడూ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఎంఐఎం ప్రాబల్యమున్న పాత బస్తీలో ముస్లిం ఓటర్లు సత్తా ఏంటో అందరికీ తెలిసిందే. అయితే మిగతా ప్రాంతాల్లో హిందూ ఓటు బ్యాంకును ఏకీకృతం చేసేలా బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. గత ఎన్నికల్లో ఈ ధృవీకరణ వల్లే బీజేపీకి అనూహ్యమైన సీట్లొచ్చాయి. ఈసారి కూడా అదే ఫార్ములాను ప్రయోగించి లబ్ధి పొందాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా మైనార్టీ ఓట్లతో పాటు మెజార్టీ వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో గ్రేటర్లో ఓట్ల ధృవీకరణ ఏ స్థాయిలో జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. హిందూ ఓటు బ్యాంకును పూర్తిగా తమ వైపు తిప్పుకోగలిగితే బల్దియాలో బీజేపీకి తిరుగుండదని ఆ పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్ల ఓట్లు అత్యంత కీలకం. నగరంలోని దాదాపు సగం డివిజన్లలో వీరి ఓట్లు గెలుపోటములను శాసిస్తాయి. గతంలో వీరంతా టీడీపీ, ఆ తర్వాత టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ ప్రభావం హైదరాబాద్లోని సెటిలర్లపై ఖచ్చితంగా ఉంటుంది. అయితే తెలంగాణలో జనసేన, టీడీపీకి బీజేపీ పొత్తు లేకపోతే ఈ సెటిలర్ల ఓట్లు ఎటువైపు వెళ్తాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా, లేక ఏపీలో కూటమి ధర్మాన్ని పాటిస్తూ బీజేపీకి మద్దతిస్తారా అన్నది ఆసక్తికరం. సెటిలర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు ఇప్పటి నుంచే తెర వెనుక మంత్రాంగాలు నడుపుతున్నాయి. వీరి మద్దతు ఎవరికుంటే బల్దియా పీఠం వారిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. బల్దియా పోరుకు ముందు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. సరి ప్రక్రియ తర్వాత ఏకంగా 30% ఓట్లు తగ్గుతాయన్న అంచనాలు కలకలం రేపుతున్నాయి. ఈ బోగస్ ఓట్ల ఏరివేతతో ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం? అధికార కాంగ్రెస్ నేతలు ఈ ప్రక్రియను ఎందుకు లైట్ తీసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.
ఈ బోగస్ ఓట్లు ఏరివేత పూర్తయితే రాజకీయ పార్టీల తలరాతలు మారిపోయే అవకాశం ఉంది. తగ్గిన ఓట్లతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న లెక్కలు వేసుకునే పనిలో పార్టీలు పడ్డాయి. ఈనాళ్లు దొంగ ఓట్లు, వలసదారుల ఓట్లతో లబ్ధి పొందిన పార్టీలకు ఇది కోలుకోలేని దెబ్బగా మారనుంది. ముఖ్యంగా పాత బస్తీ లాంటి ప్రాంతాల్లో భారీగా బోగస్ ఓట్లు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అక్కడి రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారైతే అది ప్రజాస్వామ్యానికి మంచిదే అయినా అక్రమ మార్గాల్లో గెలవాలని చూసే నాయకులకు మాత్రం ఇది మింగుడుపడని పరిణామమే. ఏ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందన్నది తుది జాబితా వెలువడిన తర్వాతే స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత హైదరాబాద్ ఓటర్ల సంఖ్య ఖచ్చితంగా తేలుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది. బోగస్ ఓట్లు తొలగిపోవడం వల్ల రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం, పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు జాబితా ప్రక్షాళన జరిగితే వాస్తవ ఓటర్లు మాత్రమే మిగులుతారు కాబట్టి పోలింగ్ శాతం మెరుగుపడుతుందని భావిస్తున్నారు. యువతను పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదు చేస్తుండడం కూడా పోలింగ్ శాతం పెరగడానికి దోహదం చేస్తుందని చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ రాబోయే బల్దియా ఎన్నికలకు మరింత రసవత్తరంగా మార్చబోతున్నాయి. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ వేస్తున్న అడుగులు అత్యంత ఆసక్తికరంగా మారాయి. జనసేనను పక్కన పెట్టి ఒంటరి పోరుకు సిద్ధపడ్డం ఒక సాహసోపేతమైన నిర్ణయమే. జీహెచ్ఎంసీ ఎన్నికలను టార్గెట్ చేస్తూ ఓటర్ల జాబితా సవరణను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కమలనాథులు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. అధికార కాంగ్రెస్ను ఢీకొడుతూ బీఆర్ఎస్ను దెబ్బతీస్తూ సాగుతున్న ఈ ప్రయాణంలో బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందా, లేక బెంగాల్ ఫార్ములా తెలంగాణలో బెడిసి కొడుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది. ఏదేమైనా తెలంగాణ రాజకీయ ముఖచిత్రం రాబోయే రోజుల్లో మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో కమలం వికసించేందుకు బీజేపీ అధిష్టానం పక్కా స్కెచ్తో ముందుకెళ్తోంది. జనసేనతో పొత్తొద్దంటూ సొంత బలంపైనే నమ్మకం పెట్టుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి బెంగాల్ ఫార్ములాను ఇక్కడ రిపీట్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ పార్టీల తలరాతలు మార్చేలా కనిపిస్తోంది. మరి బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా? కాంగ్రెస్ బీఆర్ఎస్లను ఢీకొట్టి కమలనాథులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారా అన్నది కాలమే నిర్ణయించాలి. ఇది వాల్టి బర్నింగ్ ఇష్యూ. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.